హలో అండి. నమస్తే అందరికీ. ఈరోజు మనం మేక కాళ్ళ చారును ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను చేసే ఈ చారు తాగడానికే కాదండి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. వర్షాకాలం, శీతాకాలం ఈ చారు తాగితే వావ్ భలే రుచిగా ఉంటుందండి. ఇది శరీరానికి బలాన్నిచ్చే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూపర్ డిష్. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం అయితే చూసేద్దాం రండి. ముందుగా నేనైతే 4 మేక కాళ్ళని తెచ్చుకున్నానండి. వాళ్ళే నీట్‌గా ఇలా కట్ చేసి అయితే ఇచ్చేశారు ఈ మేక కాళ్ళని. వాటిని నేను శుభ్రంగా, ఇంకా హెయిర్ అది ఉంటే నీట్‌గా తయారు చేసుకున్నానండి. ఇలా చేసుకున్న వీటిలో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మ్యాగ్నేట్ చేయాలండి ఒక 30 మినిట్స్. అలా చేయడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా హాట్ వాటర్ వేసి వీటిని మళ్ళీ కడగాలండి. మరుగుతున్న వాటర్ వేసి బాగా కడగాలి. అలా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే రెడీ చేసేద్దాం. మనం ఇప్పుడు ముందుగా ఒక స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. 4 బిర్యానీ ఆకు, అలాగే స్పైసీ కోసం మిరియాలు ఒక చిన్న టేబుల్ స్పూన్, 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఆనియన్స్ వేయించాలండి. ఆనియన్స్ వేయించిన వెంటనే 2 మీడియం సైజ్ టొమాటోస్ వేయాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం మసాలాలు అయితే యాడ్ చేసుకుందామండి. చాలా తక్కువ మసాలాలతో మన టేస్టీ చారు అయితే రెడీ అయిపోతుంది. ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదండి. ఇలా వేయించిన వెంటనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మరియు ధనియాల పౌడర్ వేసి బాగా వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్ది వాడితే చాలా టేస్ట్గా ఉంటుందండి, ఏ కర్రీ అయినా. చూడండి, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం. స్పైసీ ఎక్కువ అలవాటు ఉంటే మీకు 3 టేబుల్ స్పూన్ల కారం కూడా వాడండి, చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసి బాగా కలిసే వరకు వేయించండి. చూడండి, ఇవి బాగా వేగిపోయిన వెంటనే మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మేకకాళ్ళు మొత్తాన్ని కూడా ఈ ఆనియన్ పేస్ట్లో వేసేసి మొత్తం కాళ్ళు మరియు ఆనియన్ పేస్ట్ కలిసేంత వరకు ఒక 10 మినిట్స్ అయినా సరే బాగా కలుపుకోవాలండి. వీటిని ఒక 10 మినిట్స్ కలిపిన తర్వాత ఇందులో వాటర్ అయితే పోసుకోవాలండి. మనం 4 లోటాల వాటర్ అయితే పోస్తున్నానండి. నేను 4 లోటాల వాటర్ పోస్తే 2 లోటాలు అయ్యేంత వరకు కూడా మనం మరిగించాలి ఈ చారుని. అప్పుడే టేస్ట్గా ఉంటుందండి. మీరు 2 లోటాలు తీసుకుంటే అందులో హాఫ్ అంటే ఒకే లోటా వస్తుందండి మనకి. నేనైతే 2 లోటాల వాటర్ పోసుకున్నాను. అందులో హాఫ్ అంటే నాకు 2 లోటాల చారు అయితే వస్తుందండి. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర మరియు కరివేపాకు వేసుకుని మూత అయితే పెట్టేసుకుందామనండి. కుక్కర్లో అయితే చేసుకోవాలండి, లేకపోతే మేకకాళ్ళు అయితే ఉడకవండి. కుక్కర్లో చేసినా సరే మనం విజిల్ అయితే పెట్టాల్సిన అవసరం లేదండి. విజిల్ పెట్టకుండానే ఒక 40 మినిట్స్ అయినా సరే కంప్లీట్గా ఉడికించాలండి వీటిని. చూడండి, ఇప్పుడైతే మన మేకకాళ్ళ చారు రెడీ అయిపోయింది. చిక్కగా కూడా వస్తుందండి ఈ చారు. కంప్లీట్గా ఆఫ్ అయ్యే వరకు మరిగిస్తాం కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్గా గరం మసాలా, కొత్తిమీర వేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించి దించేయడమేనండి. మన టేస్టీ మేకకాళ్ళ చారు అయితే రెడీ అయిపోయింది. చూడండి, రెడీ అయిపోయింది. ఈ చారు చాలా టేస్ట్గా ఉంటుందండి. కంపల్సరీ ఒక్కసారి అయితే ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.